నేను మోడీని యాంబుష్ చేసి చంపుతాను అని చెప్పి అంటున్నారు. అంటే చూడండి ఎంత ఘోరంగా తయారయ్యారో వాళ్ళంతా. అసలు అక్కడ ఉంటున్నారు. ఇక్కడ అసలు పంజాబ్‌తో పనేంటి? మోడీతో పనేంటి? యూ ఆర్ నాట్ నీకు ఇండియాకి సంబంధం ఏంటి? నువ్వు వేరే దేశంకి వెళ్ళిపోయావు. అక్కడే ఉంటున్నావు. అక్కడ వీళ్ళు పెద్ద పెద్ద జీబులేసుకొని ఇన్ని డబ్బులు ఎక్కడొచ్చినాయి? ఇంత బాగా ఇన్ఫిల్ట్రేట్ అయిపోయారు. ఇంత బాగా అక్కడ సిక్ పాపులేషన్ ఉంది కాబట్టే అక్కడ గవర్నమెంట్స్ కూడా చచ్చినట్టు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంతలాగా హేట్రెడ్ ని పెంచుకుంటా వాళ్ళ ఫ్యూచర్స్ పాడైపోతా ఎందుకో తెలియట్లేదు. వీళ్ళకి డబ్బులు ఎవరిస్తున్నారో ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో కూడా తెలియటం లేదు. ఇండియాలో చాలా మంది దానికి రియాక్ట్ అవుతున్నారు. సిక్ కమ్యూనిటీ నుంచి హర్భజన్ సింగ్ వీళ్ళందరూ కూడా ఇది అసలు తప్పు అని చెప్తున్నారు. అదే విధంగా పిల్లల్ని కూడా పాడు చేస్తున్నారు అని. కొంతమంది ఏమంటున్నారంటే అక్కడ అంత చేస్తుంటే ఇక్కడ సిక్స్ ఏం చేస్తున్నారు, దానికి ప్రొటెస్ట్ చేయకుండా ఆపోజిట్ గా అలా చేయడం తప్పు అని చెప్పి వాళ్ళని డిజోన్ చేసుకోవాలి కదా, ఎందుకు ఇంకా డిజోన్ చేసుకోవట్లేదు ఇండియాలో ఉన్న సిక్స్, దానికి అగైనెస్ట్ గా ర్యాలీస్ గానీ ప్రొటెస్ట్ గానీ ఎందుకు చేయటం లేదు అని చెప్పి చేస్తున్నారు. ప్రపంచం ఎటుపోతుందో ఈ హేట్రెడ్ లో చచ్చిపోతున్నారు ఒక్కొక్కళ్ళు, ఎందుకో తెలియట్లేదు.